హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే సేమియా, బొంబిన సేమియా అన్నమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది అంటే నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేస్తున్నాను అన్నమాట. సరిపడినంత వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, ఇదేంటంటే జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే సేమియా చేసా కానీ ఏంటంటే మామూలుగా ఇంట్లో రంజాన్ టైంలో ఉన్న సేమియాలతో అయితే ఎక్కువ చేశాను అనమాట. ఆ వీడియోస్ ఒక 3-4 ఉంటాయి. ఈ సేమియాతో ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేయటం. బొంబిన సేమియాతో ఎక్కువ మామూలుగా చేశాను ఫ్రెండ్స్. నేను దాంతో ఎక్కువ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా దూరంగా వేసుకోవాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా నేను తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ ఫ్రై అయిపోయిన జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇందులో నేను బొంబిన సేమియాలు కూడా ఇవి కూడా ఫ్రై చేసుకుంటాను. కొంచెం మళ్ళీ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇలా గోల్డ్ కలర్లో వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, అట్లా రావాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ సేమియాలు అనమాట ఫ్రెండ్స్, బొంబిన సేమియా. వాటికి కావాల్సిన పదార్థాలు అనమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్, గసగసాలు, ఇలాచి, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, నెయ్యి, బియ్యము, నువ్వులు, షుగర్ అనమాట. దీనికి కావాల్సిన ఇప్పుడు నేతిలో వేపుతాను అనమాట. చూడండి. కొబ్బరి ముక్కలు సగం అనమాట మిక్సీ పెడుతున్నాను. కొబ్బరి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు ఇది దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నా అంటే ముందుగా పొయ్యి మీద మూగడి పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది పాయసం గిన్నె పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే సరిపడా వాటర్ పోస్తున్నాం మంచినీళ్ళు. ఇప్పుడు ఇది కాగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కాగిన తర్వాత ఈ గ్లాసుడు పాలు ఇంట్లో కలుపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే గ్లాసున్నర వాటర్ వస్తుంది అనమాట. కొలత ప్రకారం అది వాటర్ కూడా మసులు దాకా వచ్చిందనమాట. ఈ గ్లాసులో పాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి పోస్తాను. మంచిది ఈ విధంగా పొంగుతుంది కదా. ఇంట్లో సేమియాలు వేసేస్తాను. సేమియాలు వేస్తారు కదా ఫ్రెండ్స్, అది నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కుక్ అవుతుంది. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది కదా. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఫ్రై చేశాను. ఫ్రై లేకోకుండానే ఇదే సేమియాతో మళ్ళీ కాస్త అంటే ఇంకోసారి ఏంటంటే ఇప్పుడు పండుగ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఏదో పండగ కాసి అనమాట. అది కూడా ఈ ఇలాచి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అంతా కూడా ఇంట్లో వేస్తాను. ఈ విధంగా పొంగుద్ది అనమాట ఫ్రెండ్స్.
ఇది ఉడికిపోయిందన్నమాట. ఇది ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. షుగర్ వేయలేదు ఫ్రెండ్స్, నేను అది కూడా వేస్తాను. చూడండి, ఇది కూడా చూడండి గిన్నెలో తీసామన్నమాట. మనం తినేదాన్ని బట్టి చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్టేసే ముందు చేసుకోవాలి. ఇది వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిపప్పు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాం. గసాలు కూడా వేసేస్తున్నాం. ఇది మసాలా సేమియా అన్నమాట. ఎందుకంటే నూనె కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, నూనె కూడా వేస్తాం అన్నమాట. అది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బాగుందా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే సేమియా పాయసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మసాలా పాయసం. ఏంటంటే జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఇలాచి, షుగర్ సరిపడినంత సేమియా ఫ్రై చేసుకుని ఈ విధంగా చేశానన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 1 గ్లాసు పాలకి 2.5 గ్లాసులు వాటర్ అనమాట పోసారనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మామూలు బర్త్డేలకి, ఫంక్షన్లకి, ప్రతి దానికి కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది సేమియా పాయసం అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే పాలు, షుగరు, వాటరు, అంటే పెద్ద గ్లాసుడు పాలు అనమాట, 1.5 గ్లాసు వాటర్ అనమాట ఫ్రెండ్స్. అందులో ఏంటంటే ఫ్రై చేసి సేమియా, జీడిపప్పు కూడా అన్నీ నేతిలోనే చేసేసి ఫ్రై చేసేసినాయి అనమాట. ఈ విధంగా కాసనమాట. మీరు ప్రతి పండగకి కూడా వినాయక చవితి కాడి నుంచి అన్ని పండుగకు కూడా పెడతారనమాట. దసరా పండుగ కూడా ఇది కాస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంతో పాటు ఇంకా అన్ని ఐటమ్స్ కూడా పెడుతున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందనమాట. కంప్లీట్గా కట్ చేశానమాట. ఇందులో ఏంటంటే పచ్చి కొబ్బరి ముక్కలను, జీడిపప్పులు మాత్రం వేసాను. అది ఫ్రై చేయలేదు. పచ్చి కొబ్బరి ముక్కల్ని మామూలుగా డైరెక్ట్ వేస్తాను. మామూలుగా చేసుకోవచ్చు మనం. మామూలుగా ఇందులో ఇంకా ఏం వేస్తారంటే ఫ్రెండ్స్, ఇందులో క్రిస్మస్ బాదం పప్పు కూడా వేస్తారు. కొంతమంది ఖర్జూర పౌడర్ కూడా వేస్తారు. నేను అయ్యేం వేయకుండా ఓన్లీ సింపుల్గా ఈ విధంగా చేస్తామన్నమాట. జీడిపప్పుతో ఇది ఇలా వస్తుంది అన్నమాట, ఇలా ఉంటుంది అన్నమాట.